నా పేరు కోమదుర్గాదేవి. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారండి? నాది బోటిక్ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటారు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మరి మీరైతే ఎవరు గెలుస్తారంటారు అన్నమాట? 100% పక్కా వార్ వన్ సైడ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని అంత వన్ సైడ్గా చెప్తున్నారండి? ఎందుకంటే పిఠాపురం ప్రజలకి ఆయన ఒక దేవుడు, అందరికీ కనిపించే దేవుడు అన్నమాట ఆయన. ఏంటి పిఠాపురం ఒకటే అని అంటున్నారు, మరి మిగతా రాష్ట్రంలో ఉన్న ప్రజలే కానీ అభిమానులే కానీ ఆయన దేవుడు కాదంటారా? అదేంటండి, ఎవరికి ఉండే అభిమానం వాళ్ళకు ఉంటుంది. అన్ని రకాల్లోని ఏదో ఇన్ని రకాలు వంటకాలు ఉన్నాయి, ఎన్ని రకాల స్పెషల్స్ ఉన్నా మనిషికి ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గానికి మొత్తం రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్, ముఖ్యంగా పిఠాపురం అంతకంటే వెరీ వెరీ స్పెషల్. ఆయన అభిమానంగా ఒక దేవుడిగా కొలుచుకునే ఎన్నో అభిమాన జనాలు పిఠాపురాన్ని ఉన్నారు. మరి వంగ గీత గారు ఇక్కడ నామినేషన్ విత్డ్రా చేసుకుని జనసేన పార్టీలో జాయిన్ అయిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు దానికోసం? ఖచ్చితంగా ఆవిడ విత్డ్రా చేసుకుంటే చాలా ఆవిడకి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆవిడ విలువను ఆవిడ కాపాడుకునే వ్యక్తిగా ఆవిడ ప్రజల్లో ఉంటుంది. ఇప్పుడు రాజకీయ ప్రస్తావనలో వంగ గీత గారికి మెగా ఫ్యామిలీ రాజకీయ విలువను కల్పించింది. ఆ విలువను మర్చిపోయి ఆవిడ ఈ రోజు ఒక కొండను ఢీక్కునే విధంగా ఆవిడ ప్రయత్నిస్తుంది. కొండను ఢీక్కున్న ఉడత కిందే పడుతుంది తప్ప కొండను ఏం చేయలేదు. కొండ ఎవరు అంటారు? కొండ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే శిఖరం లాంటి మనిషిని కొట్టాలనుకుంటుంది. ఆవిడకే దెబ్బ తప్ప ఆయనకేం ఉండదు. ఇది జస్ట్ ఒక గాలి దుమారం అంతే. అది మరి 5 ఏళ్లలో వంగ గీత గారు ఎంపీగా చేశారు, అంతకుముందు ఎమ్మెల్యే కింద చేశారు, ప్రజెంట్ మీ ఎమ్మెల్యే కింద పెన్నం దొరబాబు గారు చేశారు. అసలు పిఠాపురం అభివృద్ధి ఎంతవరకు ఉందంటారు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీతోనే అభివృద్ధి చచ్చిపోయిందండి. ఇంతవరకు ముందు జరిగిన రాజకీయం వేరు, ఇప్పుడున్న రాజకీయం వేరు. అభివృద్ధి అనేది వైఎస్ఆర్సీపీలో పూర్తిగా సమాధి అయిపోయింది. ఎవరికి అభివృద్ధి లేదు. గెలిచిన తర్వాత పెండం దొరబాబు గారు ఎక్కడ ఏ వీధిలో కానీ, ఏ వార్డులో కానీ, ఏ గ్రామంలో కానీ ఆయన ఎక్కడా కనబడలేదు. మీరు ప్రజలు ఎవరన్నా అడగచ్చు, చెప్తారు. అసలు పెండం దొరబాబు గారు ఈరోజు పెండం దొరబాబు గారు ఒక వాలంటరీ నడిచి వెళ్తుంటే వాలంటరీకి నమస్తే పెట్టి పెండం దొరబాబు గారు ఎవరో తెలియని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అంటే వాలంటరీ వ్యవస్థని అంత హైలైట్ చేసింది. ఓట్లు వేసిన ఎమ్మెల్యే గాని పక్కకు తోసేసింది. అది వైఎస్ఆర్సీపీ టాలెంట్. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం కుంటుపడిపోయింది. పార్టీలో చీలికలు వచ్చి పెండం దొరబాబు గారు కూడా బీజేపీలో జాయిన్ అయిపోతున్నట్టు, వంగ గీత గారు జనసేనలో జాయిన్ అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అలా అది నిజం అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి ఇదంతా ఎలక్షన్ స్టాంట్ అనుకుంటున్నారా? నిజం అయినా అవ్వకపోయినా ఒక న్యాయానికి నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాంటి న్యాయాన్ని గెలిపించే ప్రతి ఒక్కరు ప్రజల పక్షాన ఉండాలి తప్ప అన్యాయమైన పార్టీలో ఉండి డబ్బు తినేసి వాళ్ళ ఆస్తులు వాళ్ళు భద్రపరుచుకునే విధంగా ఏ నాయకులు ఉండకూడదు. నాయకుల్ని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? వాళ్ళు నాయకులుగా కొమ్ము కాచి ప్రజలకు ఒక సహాయాన్ని అందించాలనుకుంటారు. అలాంటి ఏం కాకుండా వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం నాయకత్వంలోకి వచ్చి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పుకోవడం వల్ల వృధా తప్ప ఏమీ లేదు. అది ఇప్పుడు మరి 5 ఏళ్ళ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? అసలు అభివృద్ధి ఏముందండి? ఏం జరిగింది? ఆయన పెన్షన్ పెంచుతాను అన్నాడు. ఏదో అందరికీ ముష్టి పడేసిన 250 పెంచుకొచ్చాడు. ఆయన అన్న 3000 పెన్షన్ కూడా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేదు. అమ్మఒడి చెప్పాడు. అమ్మఒడి కూడా ఒక 2-3 సంవత్సరాలు వేసాడు. అందులోని కూడా మినహాయింపు తగ్గింపుగానే వేశాడు. ఆయనే ప్రశ్నించుకుంటే ప్రజలు ఆయన ప్రశ్నిస్తే ఏ రాష్ట్రానికి అభివృద్ధి జరగలేదండి, విధ్వంసాలు జరిగాయి. జనాలకి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అసంతృప్తిలో ఉన్నారు. అందరూ జాబులు చేసుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చారు. మాఫియా ఎక్కువైపోయింది, దండాలు ఎక్కువైపోయి, రౌడీయిజం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు తప్ప ఎవరు ఆత్మీయంగా పలకరించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. కలుపుకొని వెళ్ళే మనస్తత్వం ఎవరికి లేదంట. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కూడా మీరేనట్టే ఎక్కడ చూసినా కానీ ఒకటే మాట, అవినీతి ఎక్కువ జరిగింది, భూ కబ్జాలు ఎక్కువ జరిగినాయి. రెండోది వచ్చేటప్పటికి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, డ్రగ్స్, మద్యం వీటికి బాగా బానిసలైపోయి ప్రజలు, రాష్ట్ర యువతే కానీ ప్రజల్లో కొంతమంది కానీ వీటికి అలవాటు పడిపోయి నాశనం అయిపోతున్నారని అంటారు. మరి మీరేమంటారు? సాటి ఓటర్ మీరు అంత లిస్ట్ చెప్పారు అంటే అది జరుగుతుందని కదండి అర్థం. ఒక వైసీపీ పార్టీ ఇవన్నీ లిస్టు వచ్చిందంటే, ఈ మేనిఫెస్టో అంతా వచ్చిందంటే అది వాళ్ళ వల్లే స్థాపించబడింది. అది అంతకుముందు ఏ రాజకీయ వ్యవస్థలోని ఇలాంటివి లేవు. ఒక లిస్టు ప్రతి మనిషి నోటెడ్గా చదివేస్తారంటే అవి పరిగణనలో ఉన్నాయని అర్థం. ఆ పరిగణన ఎవరిలో వచ్చింది? ఈ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వంలో వచ్చింది. అది అంటే ప్రభుత్వం చేతకాని పరిపాలన చేస్తుందంటారా? చేతకాని ప్రభుత్వం అండి ఇది. మరి ఓపెన్ గా ఒక మొక్క అడుగుతున్నానండి, మీ ఆంధ్రాకి రాజధాని ఏదండి? అదే కదండి, ఇప్పుడు రాజధాని లేకే కదా రాజధాని ఏదంటే ఇంక జగన్ అనే చెప్పి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు అనుకోండి,
మీకు పెళ్ళయింది కాబట్టి మీరు ఎవరి తాలూకా నడితే పలానా వాళ్ళ భార్య గారు లేకపోతే పలానా వాళ్ళ బిడ్డ గారు అని మీ నాన్నగారి పేరు మీ అమ్మగారి పేరు మీ భర్త గారి పేరు చెప్తారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు పక్క రాష్ట్రాలకు వెళ్తే మీరు రాజధాని ఏదైనా నడితే మీరేం చెప్తున్నారు? ఏవి చెప్పలేకుండా చేసిన ప్రభుత్వం అండి అది. ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని అంత ఇదిగా చేసేసిన ప్రభుత్వం. ఏమి చెప్పలేదు. అవతల అడుగుతుంటే మీరు తలదించుకొని పక్క వచ్చేస్తున్నారా? ఖచ్చితంగా దించుకున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని మాఫియాలు ఇన్ని జరుగుతున్నాయి. మీరు మమ్మల్ని అడుగుతుంటే ఒక విధంగా ఇలాంటి ప్రభుత్వానికి ఓటేసిన ఓటర్గా మేము అందరూ సిగ్గుపడుతున్నాం. ఇలాంటి సిగ్గుపడే రోజు ఈ 5 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి మేము తలెత్తుకుని గర్వంగా మా ఓటుకి ఒక గొప్ప ఉన్నతమైన శక్తి కల్పించిన జనసేన పార్టీకి మళ్ళీ మేము ఓటేసి ఈ 5 ఏళ్ళు జరిగిన ఈ వ్యవస్థని కడిగేసి పాడేసి ప్రశాంతంగా మా తల కడిగేసుకుని ఒక అద్భుతమైన మనిషికి, ఓ మచ్చలేని మనిషికి, ఒక జనసేన పార్టీ అధినేత అయిన మా అందరికీ వెన్నుముక లాంటి ఒక జనసేన పార్టీకి ఓటేసి మా పాపాన్ని ఈ వైఎస్ఆర్సీపీ పాపాన్ని ఇంతటితో కడిగేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొత్తగా మళ్ళీ ఒక రూల్ తీసుకొచ్చారండి. మీరు సంపాదించుకున్న ఆస్తులు వాటి ఆధారాల మీద నా ఫోటోలు ఉండాలి, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉండాలని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. అంటే డూప్లికేట్ డాక్యుమెంట్లు మీ దగ్గర, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉండాలన్నట్టు ఒక చట్టం తీసుకొచ్చారండి. మీరేమంటారు దాని గురించి? అంటే మీ ఆస్తులు ఆయన దగ్గర ఉండాలంటారా? ఖచ్చితంగా అది తప్పండి. ఈ రోజు ఎవరు సంపాదించుకున్న కష్టజీతం వాళ్ళు అనుభవించుకోవాలి, అది రూల్. కానీ అలాంటి రూల్ ని వ్యతిరేకపరిచింది ఈ ప్రభుత్వం. ఈ రోజు మనం సంపాదించుకున్న ఆస్తులు ఆయన దగ్గర పెట్టుకోవడం ఏంటండి? ఎవరి సొమ్ము అండి ఇది? మా నాన్నగారి సొమ్ముని అందరికీ పంచిపెట్టాడా తను రాసుకోవడానికి? ఎవరి సొమ్ము కాదు, ప్రజల సొమ్మే. ప్రజలకి అందరూ కష్టపడిన సొమ్ము కూడా ఈ రోజు తినేయకుండా చేసింది ఈ ప్రభుత్వం. అలాంటిది ఎంతో వాళ్ళ తాతల ఆస్తులు వాళ్ళు కష్టపడి దాచుకుంటే ఈయన దగ్గర పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అండి? చాలా తప్పు. ఇలాంటి విరుద్ధం అంతా తీసుకొచ్చింది ఈ పార్టీ. ఈ దెబ్బతో నాశనం అయిపోద్దండి, ఖచ్చితంగా భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడు పైగా రాళ్ళు మీదే కానీ గోళ్ల మీదే కానీ ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉండాలంటే ఏంటి? ప్రజలు ఆయన మర్చిపోతున్నారనా లేకపోతే ఏంటంటే మాటి మాటికి అన్ని ప్రతి వస్తువు నాదే, ప్రతి వస్తువు మీద నేనే ఉండాలని చెప్పి వేయించుకోవడం అంటారు? ఈ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదండి. ఆయన మర్చిపోతున్నారు కాబట్టి ప్రతి శిలా పథకం మీద ఆయన పేరెట్టిన ఆయన కనిపిస్తాడు. ఏ శిలా పథకం మీద ఆయన పేరెట్టుకున్నా ప్రతి ఒక్కరు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరన్నా బయట కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిలబడితే రాళ్ళతో కొట్టే విధంగా ఉంది ప్రభుత్వం. జనాలు అందరూ అంత విసిగెక్కిపోయి ఉన్నారు. రాళ్ళతోనే కొడతారు ఖచ్చితంగా. సీఎం జగన్ గారినే కొట్టారు. మరి మొన్న జగన్ గారిని అసలు మీరు ఎంత రైట్ కొట్టారండి? ఎందుకు కొట్టారండి? అసలు వాళ్ళ కార్యకర్తలకు ఆయన మీద ఒళ్ళు మండిపోయింది. ఎందుకంటే ప్రతి పార్టీలు పెట్టడం, మీటింగ్లు పెట్టడం, ఆ ఎండ కొండ అనకుండా స్కూల్ పిల్లలు బస్సులు తీసుకొచ్చి జనాలు ర్యాలీకి తరలించడం. అక్కడ తరలించిన తర్వాత ఆయన ఏదో 2-3 పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో 2-3 మాటలు మాట్లాడాడు, వెళ్ళిపోవడం. ఇదే ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడమే ఈ కార్యకర్తలకు విసుగొచ్చి ఇంక ఇలాంటి మీటింగ్లు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈయన ఏదో చేయాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలే గతంలో కత్తి దాడి చేశారు, ఇప్పుడు రాళ్ళ దాడి చేశారు. ఇంకా శృతి మించి ఇలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఇలాంటి కార్యక్రమాలు పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా మరుగైపోతాడు, కనిపించడు. అంటే ఏమవుతారంటారండి? ఏమవుతారని ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడు రీసెంట్ గా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రచారానికి వస్తే ఒక ఆదిత్య కాలేజీ స్టూడెంట్స్ని ఎండలో నుంచోబెట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి డైరెక్ట్గా ఒక సీఎం స్థాయి వ్యక్తినే సీఎం డామ్ అని చెప్పి ముఖం మీదే వ్యతిరేకంగా ఓపెన్గా ప్రజెంట్ చేశారండి. అది అసలు ఏంటంటారంటే ఒక మినిమం ఒక సీఎంకి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఒక కాలేజీ స్టూడెంట్స్ ఇవ్వలేదు. ఏంటంటారు వాళ్ళు కడుపుమంటారు? అంటే ఆ పరిస్థితి వాళ్ళే తెచ్చుకున్నారండి. ఈ రోజు అన్ని బాగుంటే ఇంకొక నాయకుడు ఎందుకు వస్తాడండి? ఈ 5 ఏళ్ళు పరిపాలన వాళ్ళు ఎంతో సక్రమంగా ప్రజలకు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చి ప్రజలను ఆదుకుంటే ఇంకొక నాయకుడే పుట్టడు. అలాంటిది ఇంతమంది నాయకులు పుట్టారు అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా చేశారు, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి, అసలు రాష్ట్రానికి వాళ్ళు ఏం చేశారు, అందుకే వాళ్ళ పరిస్థితి అలా అయిపోయింది. అలా ఉందంటారు. మరి జగన్ గారికి తల్లి సపోర్ట్ లేదు, చెల్లి సపోర్ట్ లేదు. మరి ఈసారి వన్ సైడ్ గా సింహం సింగిల్ గా వస్తుంది. 175 నియోజకవర్గాల్లో గెలుస్తాను తీరుతాను అంటున్నారు. మరి మీరేమంటారు? సింహం సింగిల్ గా రావడానికి మృగాలు బయటకు వస్తే తీసుకెళ్లి భూమిలో పడిసేస్తారు, అంతకు మించి ఏమీ లేదు. సింహం సింగిల్ గా వచ్చి ఏం చేస్తుందండి? ఏదన్నా సరే జనాలకు చేసే నాయకుడు జనాలు అనుకోవాలి, మాకు ఒక వెన్నుముక మా సింహం అనుకోవాలి. కానీ ఈ సింహాల పేరు చెప్పుకుని వీధి కుక్కల్లా తిరిగితే తీసుకెళ్లి బయట బోన్లో పడేయడం తప్ప అంటే మీరు ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని జైలు వేస్తారన్నట్టు అంటారు కదా? ఖచ్చితంగా వేస్తారండి. ఆయన వేయడం కోసం ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన పోయి ఆయనే తవ్వుకున్నాడండి. నిజంగా ప్రజలు సీఎం పదవి ఇచ్చినప్పుడు దాన్ని ఎంతో గౌరవంగా ఆయన కాపాడుకోగలిగితే వేసిన ఓటర్లందరినీ ఆయన నిజంగా సింహాసనం మీద కూర్చోబెడదు. ఈ విధంగా ఆయన సింహాసనం మీద కాదు కదా, ఒక రాయి మీద కూడా కూర్చోబెట్టే పరిస్థితి అయితే రాష్ట్రంలో లేదు. మరి 30 ఏళ్ల సీఎం నేనే అని చెప్పి మరి ఆయన మళ్ళీ ప్రదక్షిణాలు చేస్తున్నారండి. ఆయన అనుకుంటే సరిపోతుంది ఏంటండి? జనాలు కూడా ఈ రోజులు ఓట్లు వేస్తేనే కదా ఆయన సీఎం అవుతాడు. మీరు ఎవరిని అడిగినా, ఏ ప్రజలను అడిగినా, ఏ ఓటర్ని అడిగినా పక్కా జనసేన మారిపోయిందంటారు. ఖచ్చితంగా రెండు మారిందంటారా? ఒక విధంగా చెప్పాలంటే జగన్ మైనస్లే, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ అయ్యి
అంటే ఆయన చేసిన తప్పులే ఇవాళ ఆయన మైనస్ లేనే అంటారు. ఒక తప్పు చేయడం వల్లే రైట్ పర్సన్ ఎంచుకుంటారు. ఈ రోజు ప్రజలందరూ ఆయన తప్పులు 5 ఏళ్ళు భరించి సహించి అనుభవించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటారు. అది ఫైనల్ గా ఒక మాట అండి, ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఏళ్ల పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనకి 100కి మీరైతే ఎన్ని మార్కులు వేస్తారు? అసలు నేను మార్కులు వేయనండి. ఎందుకంటే కనీసం ఒక 5 2 కూడా కనీసం సంక్షేమ పథకాలు ఇచ్చారు. విధంగా కూడా నేనే కదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు వేయరండి. ఎందుకంటే ఈ రోజు నన్ను వచ్చిన మీరు అడగట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10 మార్కులు ఇచ్చినా ఆయన గొప్పడండి. వాళ్ళ ఫ్యామిలీ ఇవ్వలేదు ఇంక ప్రజలు ఇస్తారండి. అన్ని విధాలుగా ఆయన అన్ఫిట్ అంటారు ఖచ్చితంగా, అంటే జీరో. ఓకేనండి. ఇప్పుడు ఫైనల్ గా అయితే ఒక మాట అండి, మీకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి తీరితే మీ పిఠాపురం అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అంటారు? ఖచ్చితంగా జరుగుతుందండి అభివృద్ధి. మా పిఠాపురానికి ఆయన రావడం మాకు మొట్టమొదటిగా మా అదృష్టం. ఆయనకి 1,00,000 మెజార్టీ, ఆయన విన్ అయితే కన్ఫర్మ్ అండి. మేమందరూ మెజార్టీ కోసం కష్టపడమని. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా 1,00,000 వస్తుంది. ఖచ్చితంగా 1,00,000 వన్ సైడ్ అండి. అది 1,00,000 ఈయన పట్టుకెళ్ళిపోతే మరి వంగగీత గారికి ఏమొస్తుంది అంటారు? వంగగీత గారు ఇంకా అలా ఆ గీత గీసుకుని చెప్పుకోవడం అండి, మించి ఉపయోగం లేదు. అంటే వంగగీత గారు ఈసారి రెస్ట్ తీసుకోవాలంటారు? ఖచ్చితంగా తీసుకోవాలి. మరి తీసుకుంటే బాగుంటది, కానీ పోరాడితే మాత్రం శ్రమ తప్పేముండదు. అది మరి కాకినాడ పార్లమెంటు ఎంపీ నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, చనమలశెట్టి సునీల్ గారు ఇద్దరు పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరు ఎవరికి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అండి. ఎందుకంటే పదవి వచ్చిన తర్వాత ఎంతో మంది ఎన్నో ప్రయోజనాలు చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వాళ్ళ పదవిని బట్టి ఉంటుంది. కానీ ఏ అధికారం లేకుండా ఈరోజు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు 25,000 మంది మహిళలకి ఆయన ఒక ఉపాధి కల్పించారు. ఎంతో మంది మహిళలు ఆయన ఉపాధి పొంది వాళ్ళ బిడ్డలను పోషించుకునే స్థితిలో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు ఎంతో గర్వంగా బ్రతికే పరిస్థితిలో ఆయన కల్పించారు. అలాంటి వ్యక్తి ఈ రోజు అధికారం ఇస్తే ఇంకా ఎంతో మంది మహిళలకే కానీ నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుపడుతుంది. అందులోని పవన్ కళ్యాణ్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు రామ లక్ష్మణ్లాగా ఈరోజు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యులుగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు రావడం నిజంగా ఈ ప్రభుత్వం రావడం ప్రజలకు ఎంతో గొప్ప మేలు. ఇక్కడి నుంచైనా పడిన కష్టాలకి ఒక గొప్ప ఫలితం అని చెప్పుకోవాలి. అది మరి వీళ్ళిద్దరూ గెలిచి తీరుతారంటున్నారు. ఎంపీ కింద ఎమ్మెల్యే కింద ఇద్దరు అన్నదమ్ముల్లా గెలిచి తీరుతారంటున్నారు. మరి వీళ్ళిద్దరు గుర్తేంటండి ఫైనల్ గా? గాజు గ్లాస్. మరి గాజు గ్లాస్ పగులుతుందని అంటున్నారు, మరి మీరేమంటారు దానికోసం? గాజు గ్లాస్ పగలదు, ఒకవేళ పగలగొట్టాలని ఎవరు చూసినా అది పదునెక్కువ సీరవుతుంది. ఖచ్చితంగా ఇంకా పగిలే విధానం అయితే లేదు. గాజు గ్లాస్ నిలబెట్టుకుంటాం. వేరే మహిళలు గాజులు చప్పుల్లాగా గాజు గ్లాసు విన్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.